ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధువు గారు. ప్రత్యేకించి చెప్పాలి, కేదార్నాథ్ లాంటి ఆలయాన్ని హైదరాబాద్లోని జగద్గిరి గుట్టలో నిర్మించాలనేది ఆయన సంకల్పం. దానికోసం ఆయన చాలా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వారు చెప్పేటువంటి మాటలు ఎంతో మందిని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కష్టాల నుంచి బయటపడేసాయి. తెలియని విషయాల్ని తెలియజెప్తూ ఎంతో జ్ఞానాన్ని ఆయన పంచుతూ ఉన్నారు. అందుకని ఇవాళ ఆహ్వానించాం. చాలామందికి ధర్మ సందేహాలు అంటూ ఉంటాయి, వాటి గురించి తెలుసుకోవాలనుకుంటారు. పితృపక్షాల గురించి కావచ్చు, అలాగే ఆత్మల గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇలా రకరకాల అంశాల గురించి ఆయన చెబుతూ ఉంటారు. మరి వారిని సుమన్ టీవీ స్టూడియోకి ఆహ్వానించాం. వారితో మాట్లాడదాం, మన సందేహాలని నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం నా తల్లి, చెప్పండి. ఎలా ఉన్నారు గురుగారు? ధర్మరక్షణలో పరమాత్ముడి పర్యవేక్షణకే తిరుగుతూనే ఉన్నాం తల్లి. మీ సంకల్పం ఎక్కడి దాకా వచ్చింది? ఆలయాన్ని నిర్మించాలనుకుంటున్నారు? కేదార్నాథ్ ఆలయానికి మా క్షేత్రాన్ని నిర్మించాలన్న ఒక సంకల్పంతో తిరుగుతూ ఉన్నాం భిక్షాటనలో. చాలా మంది చాలా విధాలుగా అవమానపరిచి గుడి కట్టకూడదు అన్న చెప్పిన ఆ తరుణం, ఇక్కడ కట్టకూడదు, ఎక్కడి నుంచో వచ్చి కాశీలో విద్యాభ్యాసాలు నేర్చుకొని ఇక్కడికి వచ్చి మీరు చెప్పకూడదు, చూసే వాళ్ళకి కొంచెం మీరు మీ అవతారం అఘోర అవతారంతో ఏవో పూజలు చేస్తున్నారు అని చెప్పే అవమానాలు, ఇలా కొన్ని ఎదుర్కొన్నాము. అయినా కూడా పరమాత్ముడి పర్యవేక్షణ ఏంటంటమ్మా, గుడి కట్టాలి అన్న స్థలం పరమాత్ముడి ఆజ్ఞ. అది మానవ శరీరం మనం ఎత్తుకున్నాం అనుకుంటాము, కానీ తండ్రి పుట్టక ముందుకే రాతలు రాసి పంపుతాడు, అన్ని ఆయనే చూపిస్తాడు. అలాంటి దారిలో ఎన్నో అవమానాలు తల్లి, అవి ఎదుర్కొంటే కదా ఒక రాయికే తప్పలేదు శిల్పం కావడానికి. అలాంటిది మానవ శరీరం ఎన్నో అవమానాలు పడాలి. సంకల్పం త్వరగా నెరవేరాలని కోరుకుంటూ చాలా మంది ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారండి, అవి మీ ముందు ఉంచుతాను. సందేహాలు అందులో పితృపక్షాలు సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు అని అంటున్నారు. ప్రత్యేకించి చాలా మందికి మహాలయ అమావాస్య అన్నంత వరకే తెలుసు. ఆ రోజున పెద్దలకి మనం పెట్టుకోవాలి, మంచిది, పిండ ప్రదానాలు కావచ్చు, వారిని గుర్తు చేసుకుంటూ అన్నదానం చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటాం. కానీ ఈ 15 రోజులు విశిష్టత ఏంటండి? ఎందుకు ఈ 15 రోజులే పితృపక్షాలుగా చెప్పబడింది? వాస్తవం అంటే మనం కొన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాల గురించి చెప్పుకొని మనం ముందుకు రావచ్చు. వాస్తవికమైన జీవితంలో ఇప్పుడు మనం అంటే ఇప్పుడు మహాలయ అమావాస్య అనేది 2వ తారీఖు వచ్చి 3వ తారీఖు నుంచి నవరాత్రులు మొదలవుతున్నాయి. అంటే అప్పుడు మనం ఈ కార్యక్రమాల్లో ఒక స్త్రీలు ఒక కుటుంబం అంతా దసరా ఉత్సవాల్లో వాళ్ళ యొక్క నియమ నిబంధనలు పాటిస్తారు. ఈ 15 రోజులు పరమాత్ముడి ఆజ్ఞ ఒక శరీరాన్ని వదిలిన ఆత్మలకి ఎందుకు ఇచ్చాడు? పితృకర్మలు అనడానికంటే ముందు మన కర్మలని మనకు అనుభవించడానికి ఇచ్చిన 15 కర్మలు ఏవైతే ఉంటాయో తల్లి గర్భం నుంచి వస్తాం మనం. పుట్టినప్పుడు ఏంటంటే అమ్మ, ఒక మానవ శరీరాన్ని ఎత్తినప్పుడు అబ్రబ్రహ్మ లోకం అంటారు ఈ గర్భాన్ని. అయితే ఆ లోకాన్ని 3 దేవతలు ఆశీర్వాద బలంతో ఇస్తారు. అది కూడా ఆది దంపతులు, ఒకటి పార్వతీ పరమేశ్వరులు, విష్ణు లక్ష్మిలు, తర్వాత బ్రహ్మ సరస్వతిలు. వీళ్ళ కలయికతోనే మనం ఒక గర్భాన్ని ఒక స్త్రీ ధరించిన తర్వాత ఈ ముల్లోకంలోకి వచ్చేసి కొన్ని మన నియమాలు పాటిస్తూ వస్తాం. అయితే 15 కర్మలు ఏవి మనం మాట్లాడుకుంటే ఏంటమ్మా, చాలా మంది భగవద్గీతలు కూడా ఉన్నాయి. ఈ 15 కర్మలు ఏంటంటే అమ్మా, వంశాభివృద్ధిలో వంశవృక్షానికి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ. బిడ్డ, నీవు వెళ్ళి ఈ యొక్క వంశాభివృద్ధిలో నీవు పాల్గొని కావలసిన కార్యకలాపాలని ఆడబిడ్డల రక్షణకై ధర్మాన్ని కాపాడి నేను ఉన్నాను అని చెప్పాలి, పాటించాలి. అంటే మంచివాడికి నిజంగా సహాయం అవసరం ఉన్నవాడికి చేయాలి అన్న కొన్ని క్రియా ప్రక్రియలు చేయాలని ఒక ఆజ్ఞ చేసి పంపుతాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ యొక్క మాట ఇస్తాం మనం, తండ్రి మేము బాగుంటాము, మంచిగా చూసుకుంటాము, మమ్మల్ని ఈ నరకయాతనలో నుంచి బయటికి తీయండి, ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నాము, తల్లి గర్భంలో నరకయాతన పడుతున్నాము అని చెప్పినప్పుడు ఇచ్చిన మాట పుట్టిన తర్వాత ఉండదు. ఏం చేస్తామంటే కొన్ని మన వంశం, మన సంసారం, మన అన్న ఈ ఆలోచనలో కొంతమందికి మనం అన్యాయం చేస్తుండొచ్చు, కొంతమందికి పుణ్యం కూడా సంపాదించవచ్చు. ఇలా వస్తూ నీ వల్ల ఎవరికైతే అన్యాయం జరిగి ఒక కుటుంబం రోడ్డున పడుతుందో మనం అనుకుంటాం, ఆ రోజు నాకు ఒక 10 లక్షలు సాయం చేసిండు, నేను బాగుపడ్డాను అంటాను. కానీ ఆ 10 లక్షలు ఆయన కష్టపడిన తర్వాత మీరు ఇయ్యలేని సమక్షంలో ఆయన గారు చనిపోయారే అనుకుందాం, ఆయన గారు సూసైడ్ చేసుకున్నారే అనుకుందాం, ఇంకేదో కార్యకలాపాలలో నీవు అందలేని సమక్షంలో ఆయన రోడ్డున పడే వచ్చే అవకాశం ఉండవచ్చు. ఆయన పడకపోవచ్చు, కానీ తర్వాత వచ్చే పిల్లలో లేకపోతే భార్యనో ఇంకెవరైనా ఉండవచ్చు కదమ్మా. ఇలాంటి కర్మలన్నీ అంటే ఒక బాధ్యతని పరమాత్ముడు నీ గర్భంలోనే 15 విధాలుగా పెడతాడు. అది 15 కర్మలు గరుడ పురాణంలో 8వ సంపుటిలో రాసి ఉంది. మానవ శరీరం 15 కర్మలని తీసుకొని వస్తుంది. 16వ కర్మ అంటే పుణ్యఫలం కోసం చేసే జీవిత సారాంశమే మన మానవ చరిత్ర అని ఉన్నది. ఆ 16వ కర్మ ఒక కర్మనే చేయాలి మనం. ఆ ఒక్క కర్మే అమ్మ పుణ్యం.
నీకై నిజం ఎదురు చూస్తున్న వాళ్ళు, నీకై నిజంగా కావాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళు, ఆకలితో నిజంగా ఉన్న వాళ్ళకి చేసే ఆ యొక్క 16వ కర్మనే అమ్మ ఈరోజు ఈ 15 రోజులు పెట్టే పుణ్యకర్మ. మన తెలంగాణ యాసలో చూస్తే ఈ పెత్తర అమావాస్య అంటారు, పెద్దలకు పెడతారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటమ్మా, ఈ పక్షాలు ఎందుకు పెట్టాలి? పరమాత్ముడు ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం తల్లి, అదే వ్యక్తి మళ్ళీ అదే ఇంట్లో పుడతాడు, మనవడో లేకపోతే కొడుకు ఇంకేదో రూపాన పుడతాడు, బిడ్డ రూపానో ఏదో రూపాన పుడతాడు. ఎందుకు పెట్టాలి ఈ యొక్క పక్షాలు? ఎక్కటి అంటే తల్లి, కొన్ని ఆత్మలు ఎప్పటికీ కూడా తృప్తిగా పరమాత్ముడి దగ్గర ఉండకుండా తిరుగుతూ ఉంటాయి. అంటే నేను అనుకున్న కోరిక తీరలేదని, నేను ఆలోచించిన ఆలోచన జరగలేదని, కనీసం నా పుత్రుడో నా భార్యనో లేకపోతే నా మనవల రూపాన నేను అది సాధించాలో అని మహా కోరికలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కర్మల యొక్క ఫలితం కనబడుతుంది. అందరికీ ఇది వర్తించదు, మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఉదాహరణకి మొన్న మా నాయనమ్మ గారు చనిపోయారు తల్లి, చనిపోయి 10 రోజులే అయింది. ఇప్పుడు వచ్చే ఈ 18 నుంచి మీరు అన్న ఈ 15 రోజుల్లో పెట్టేస్తే ఆవిడ పెద్దలలో కలుస్తుంది. అసలు ఆవిడ పెద్దల్లో ఎందుకు కలవాలి? మన ఇంట్లో పుట్టకూడదా? అంటే మనకి తెలియకుండానే మనం పరమాత్మని ఏమడుగుతున్నామంటే, మరో జన్మంటూ ఉంటే ఈ కష్టాలు నష్టాలు ఇష్టాలు ఇవన్నీ మాకు అనుకూలంగా ఉండే విధంగా పుట్టిస్తే, మా రక్తాన్ని మా కడుపులోనే పుట్టిస్తే మాకు విలువ ఉంటుంది అనేది ఈ పక్షాలు తల్లి. అంటే పెత్తర అమావాస్యలు అనేది మన దాంట్లో ఏం చేస్తారు, పలు రకాలైన తిండి, పలు రకాలైన భోజనాలు పెట్టి వాళ్ళకి కావాల్సిన మర్యాదలు చేసి పెడతారు. ఈ 15 రోజులు పరమశివుడు ఏం చేస్తాడంటే తల్లి, ఈ ఆత్మలన్నీ భూమండలానికి పంపిస్తాడు. ఇది మానవులు తెలుసుకోవాల్సిన విషయం. ఏంటంటే అమ్మ, కర్మలని అనుభవించడానికి ఆత్మలకు కూడా అనుమతిస్తాడు ఈ 15 రోజులు. ఎందుకు ఇస్తాడు? ఒక శరీరాన్ని వదిలిన తర్వాత ఈ 15 రోజులు ఎందుకు ఇస్తారంటే అమ్మ, మహామునులు, మహాయోగులు, మహావీరులు ఒకప్పుడు యాగాలు చేసి మా యొక్క కుటుంబంలో మా యొక్క వివరణలో కావాల్సిన కొన్ని క్రియా ప్రక్రియలలో కొన్ని వస్తాయి చూడండి, కళలు పడుతూ ఉంటాయి, కొందరికి పాములు వస్తూ ఉంటాయి అంటారు, కొంతమందికి తాత పదే వచ్చి మమ్మల్ని ఇదా అడుగుతున్నాడు అలా అడుగుతున్నాడు అంటారు కదా. వీళ్ళ క్రియా ప్రక్రియలు అప్పట్లో బ్రాహ్మణులు సాధువులు అఘోరాలు కూర్చొని చూసిన ఒక చదరంగం. ఏమి చేస్తే బాగుండు, వీళ్ళకి ఎలా చేసినా శాంతి కలగట్లేదు, ఏ విధముగా పోయినా కలగట్లేదు, పుడతలేరు అన్న వాళ్ళకి ఈ పితృవులకి ఎందుకు పెడతారంటే అమ్మ, మన తల్లి మన తండ్రి వాళ్ళకి మించిన శక్తి ఈ సృష్టిలో లేదు, వాళ్ళ దృష్టితోనే పెడతారు అంతే. అన్నకని పెట్టారు కదా, ఎవరైనా మీరు గమనించండి, పెద్దలు అని అంటారు. చిన్న వయసులో ఉన్న వాళ్ళు చనిపోతారు, 13, 12, 12 ఇలా కొంచెం ఉన్నవాళ్ళు వాళ్ళకి పెడతారు. దాని ఉద్దేశం ఏంటంటే అమ్మ, మనం పెట్టే ఆ యొక్క కార్యకలాపాలని పరమాత్ముడి ఆజ్ఞ ద్వారా స్వీకరిస్తే ఈ 15 రోజులు అత్యంత ముఖ్యమైన పవిత్రమైన రోజులు కాబట్టి ఇప్పుడన్నా వాళ్ళు తృప్తిని చెందితే మరో పుట్టుకకి ఆహ్వానం ఇవ్వడానికి పెడతారు. ఇది మనం డీపెస్ట్గా డిస్కషన్ చేసుకోవచ్చు. శాస్త్ర గ్రంథాల్లో దీని గురించి వివరణ లేదు తల్లి. కేవలం దీని గురించి ఏముందంటే, మనం చేసుకున్న దోషాలు, మన తండ్రి మన యొక్క అమ్మ వాళ్ళ యొక్క తాతల ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వమైన విలువలని కాపాడుకోవడానికి ఈ 15 రోజులు ఇస్తారు. మనం ముఖ్యంగా తప్పు చేస్తుంది ఇంకొకటి ఏంటంటే అమ్మ, ఈ 15 రోజులు చెయ్యాలి అని మనము నియమ నిబంధనలను పెట్టుకున్నాము, సంవత్సరంలో ఈ రోజులన్నా చెయ్యాలని. ఇంట్లో పెళ్ళి అవుతుంది కదమ్మా, ఇప్పుడు ఒక ఆడబిడ్డ పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయినప్పుడు కూడా పెద్దలకు పెట్టుకుంటారు, కొంతమంది శాంతి పూజలు చేస్తారు, కొంతమంది పిన్నమ్మలోని కొంతమంది చేస్తారు, కొంతమంది అందరు కలిసి కూర్చొని అందరిని పిలిచి అక్కడ మేనత్తలు ఇక్కడ మేనమామలు బాబాయిలు వచ్చి చేస్తారు కదా. ఈ కార్యక్రమాలు రాను రాను తగ్గాయి. అలా చేస్తే ఇది అవసరం లేదు. అలా చేయని సమక్షంలో పెద్ద వాళ్ళ ఆలోచన చేసి ఏం చేశారంటే, కనీసం ఈ రోజులన్నా చేయండి, కనీసం ఈ రోజులన్నా చేయండి. ఈ సంవత్సరమే గతించిన వాళ్ళకు కూడా చేసేయచ్చు, మొన్న చనిపోయిన వాళ్ళకు కూడా చేసేస్తారు. ఇదేంటంటమ్మా, ఈ కర్మలని పరమాత్ముడు వాళ్ళకి ప్రతిఫలం బలంగా ఇయ్యడానికని మాత్రమే ఈ యొక్క మీరన్న ఈ పక్షాలు. దీన్ని మనము వ్యతిరేకించి కూడా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు చెప్పాలా తల్లి, ఈ 15 రోజులు పాటించకపోతే మీ భగవంతుడు పుట్టించుకోడా అన్న వాళ్ళు లేరా మన దగ్గర? లక్షల్లో ఉన్నారు, కోట్లల్లో. ఇదే సమయాన్ని మీ దగ్గర ఇన్ని రూల్స్ ఇన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి, మా దగ్గర అలా ఉండదు, చనిపోయిన 3 రోజులకి చేసేస్తాం, మళ్ళీ మా దగ్గరే పుడతారు, మాకు ఈ యొక్క శక్తి ఉందని చెప్పేస్తే మన వాళ్ళు వాటిని పాటించడము, వాటి పనులు, తర్వాత ఒక సిద్ధంగా చేసుకునే ఒక వస్తువులు ఒక 50-60 వేలు ఖర్చు కదా, వీటన్నిటికీ కూడా చేసే ఓపిక లేక చాలామంది కూడా ఈ యొక్క కర్మలని చేయకుండా వదిలిపెడుతున్నారు. చెయ్యకపోతే జరిగేదేంటో, చెయ్యకపోతే చూడమ్మా, ఇన్ని రోజుల పాటు ఎవరు కార్యం పాటించలేరు, తెలుసో తెలియకో చేయలేరు అనుకుందాం. ఎవరు చేయకున్నా పరమాత్ముడు చేసేస్తాడు. ఎలా కాకున్నా
ఏ విధంగా చేయాలి చూడమ్మా. దారి అయితే పరమాత్ముడు పెట్టాడు. వ్యాధి పుట్టక ముందుకే మహానీయుడు మహాముఖండి ఒక మందును సృష్టించి పెట్టిండమ్మా. అయితే మార్గం రావచ్చు, కానీ ఆయన ప్రశాంతత, ఆయన యొక్క సుఖభోగాల గురించి మాట్లాడగలుగుతాడు. కానీ ఒక శరీరాన్ని, ఒక గర్భాన్ని, ఒక ఇంటిని, ఒక సంసారాన్ని ఇయ్యాలంటే మాత్రం నీవు ఒక వ్యక్తిని పిలిచి మర్యాద చేస్తేనే రాగలడు. చూసావుగా మా తల్లి పార్వతీమాత పిలువని పేరంటానికి వెళ్ళి ఇంతటి 18 శక్తిపీఠాల కీర్తి తెచ్చింది కదమ్మా. మానవ శరీరం కూడా అంతే, ఆహ్వానం ఖచ్చితంగా అవసరం. మనం చేయని వాళ్ళు నిజంగా ఆ స్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. నేను అన్నది పితృకర్మలలో మీరన్న ఈ యొక్క 15 రోజులమ్మా పంచభక్ష పరమాన్నాలు ఎవరు కోరరు. అసలు ఏం చేయాలి? తినే అన్నంలో మీరు బాగా గమనించండి. ఇప్పటికి కొంతమంది ఊర్లో ఉన్న వాళ్ళమ్మా, నా తల్లి అన్నం తినేటప్పుడు ఒక ముద్ద ఇలా తీసి ఇలా పెడతారు. దాని ఉద్దేశం అది అక్కడికి అయిపోయింది. ఇంకంటే నా పెద్దవాళ్ళు నాకు ఇచ్చిన ఈ యొక్క భోజన కార్యక్రమాలు, ఈ ఇల్లు, ఈ సంసార బాధ్యతలు వాళ్ళకి ఒక వంతు అని పెడతారు. అక్కడికే ఈ కర్మ ఫలితాలు అయిపోయినట్టే. కానీ అలా చేస్తున్న వాళ్ళు ఈరోజు ఉన్నారా? ఇలా అన్నం పెట్టి మొక్కే వాళ్ళు లేరు, తినేవాళ్ళు. డైరెక్ట్గా ఆకలితో తింటున్నాం. ఆ రోజుల్లో ఉండే షెడ్యూల్స్ వేరు, బిజీ షెడ్యూల్ కదా. అప్పట్లో ఇది మన ఆచరణలో ఉండేది. అలా లేని వాళ్ళకి ఈ 15 రోజులు క్రియేట్ చేసాం మనం. ఇది ఒక అపాస్టఫీ అన్నమాట. అపార్చునిటీని మనం యూటిలైజ్ చేసుకోమని చెప్పేసి శాస్త్రగ్రంథాలు చదివిన వాళ్ళు, అప్పట్లో కొంతమంది కూర్చొని పంచాంగం చూసిన వాళ్ళు ఈ 15 రోజులే చేసుకుంటే బాగుంటుంది అని అంటే అమ్మ, పరమాత్ముడు వాళ్ళకి 15 రోజులు ఫ్రీజ్ చేసి వదిలే డేస్ ఇవన్నీ, అంటే ఫ్రీడమ్గా వదులుతాడు. మీ ఇంటికి మీరు వెళ్ళే అర్హత, ఒకవేళ పోయిన సంవత్సరమో అంతకు ముందుకు సంవత్సరమో మీరు అనుకున్న కోరికలు వాళ్ళు చేయలేని సమక్షంలో కనీసం ఈ సమయంలో అయినా వెళ్ళితే ఈ 3 సంవత్సరాల నుంచి మీరు పడిన ఆ ఆవేదనకి ఒక అర్థం వస్తే నేను అదే గర్భంలో మిమ్మల్ని వేయగలుగుతాం. బ్లడ్ ఈస్ థిక్కర్ దెన్ వాటర్ అమ్మా. రక్తంలోనే పుట్టాలని కోరుకుంటాం మనం. అంటే నేను ఎప్పుడు పుట్టాలని ఎలా కోరుకుంటాం తల్లి? మన జ్ఞాపకం, మన కుటుంబం, మన ఇల్లు, మన సంసారం, ఇక్కడే పుట్టాలి మనం. అందుకనే నువ్వు అది చేసేంతవరకు నీ కోడలో, నీ కొడుకు, లేకపోతే నీ ముని మనవలు, నీ మనవళ్ళు వచ్చి చేసేంతవరకు నీకు అర్హత రాదు. వంశోద్ధారకుల కోసము చేస్తారు పితృకర్మలు అని చెప్తారు కదమ్మా. ముమ్మాటికి అవాస్తవం. అది వాస్తవం ఏంటంటే అమ్మా, నీ కుటుంబం కోసం చేస్తావు. అందులో చిన్నపిల్లలు ఉండవచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, అమ్మ ఉండొచ్చు, నాన్నమ్మ ఉండొచ్చు, తాతలు ఉండొచ్చు, ముత్తాతలు ఉండొచ్చు. గతించిన వాళ్ళు ఖచ్చితంగా అదే కుటుంబంలో మళ్ళీ జన్మిస్తారు. అలానే జన్మిస్తేనే విలువ. ఎందుకు అడగండి? మీ జ్ఞాపకం అంతా ఎవరు? మీ జ్ఞాపకం అంతా. ఇప్పుడు నేను ఒక ఆదునమ్మా, ఒక అఘోరాన్ని నన్ను కాశీలో తీసుకెళ్ళి ఇక్కడ శ్మశాన వాటికలో పుట్టించినా కూడా పరమాత్ముడు ఆజ్ఞతో పుట్టిస్తాడు. ఇప్పుడు కుటుంబం ఉన్న వ్యక్తే ఉన్నాడు అనుకోండి, ఆ కుటుంబమే అతనికి స్వర్గం తల్లి. నిజమైన స్వర్గం పరమాత్ముడు కూర్చున్నది కాదు, పరమాత్ముడిది ఆయన ఫ్యామిలీతో ఆయన స్వర్గం ఉన్నది. నీ స్వర్గము, నీ ఇల్లు, నీ యొక్క జీవితం అంతా అమ్మ ఈ యొక్క జ్ఞాపకాలే. ఇక్కడనే పుట్టాలనే కోరుకుంటారు. అందుకే పరమాత్ముడు హిందూ సాంప్రదాయాల్లో శ్మశాన వాటికలో కూర్చున్నాడు. లేకపోతే ఆయన ప్రతి ఇంట్లో కూర్చునేవాడు ఫోటో పెట్టుకొని. ఎందుకంటమ్మా ఇంటికి ఉన్న విలువ. ముల్లోకాధిపతి శ్మశాన వాటికలో కూర్చోడానికి కూడా ఒక చిన్న సారాంశం ఏముందంటమ్మా శాస్త్ర గ్రంథాల్లో, నేను ఈ యొక్క జగత్తుకి నేను ఒక స్థితిగతులని ఇచ్చిన, ఒక తండ్రి స్థానాలని గెలిచిన ఒక మహానీయుడని నన్ను పూర్తిగా చూడండి అని ఇచ్చాడు. ఆయనది శరీరం పూర్తిగా కనబడుతుంది శివుడిది శ్మశాన వాటికలో. మిగతా మహా పుణ్యక్షేత్రాల్లో చూడండి శివలింగం మాత్రమే ఉంటుంది. అక్కడ ఎందుకు పెట్టాడంటే, నిన్ను పుట్టించుకున్నాను నేను, అలసిపోయి వచ్చేది నా దగ్గరికే కదా అని ఆయన నిండుగా కనబడడానికి ఉన్న ఒక చిత్రపటం అది. శివుడి విగ్రహం అందుకు పెడతారు అక్కడ. ఎవరిది కూడా శివుడి విగ్రహం అక్కడ లింగం ఉండదు చూడమ్మా. దాని అర్థం ఏంటంటే, చరిత్ర సంపుట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, ఆయన్నే ఈ జగత్తుని ఏలిన వాడు. అందుకని చాలా చిన్నగా హింట్ ఇచ్చాడు కదా. కాబట్టి ఏంటంటే ఆయనని నేను శివుడి కడుపులో పుడతా అంటే కుదరదు కదా తల్లి. నీ రక్తం ఇచ్చాడు ఆయన, నీ వారసత్వం ఇచ్చాడు కదా. ఈ 15 రోజులు చేయాల్సిన విషయం అది. ఏం చేయాలండి? చాలా మంది ఏంటంటే పిండ ప్రదానాలు, శారదాలు ఇవి మేము పెట్టలేమండి అనే వాళ్ళకి ఇంకా వేరే ఏదైనా. ఇప్పుడు పిండ ప్రదానాలు అన్నమ్మా 12 రోజుల లోపే చేయాలి. అంతే. మనము ఉదాహరణకు ఒక వ్యక్తి చనిపోయాడు, కాశీకి వెళ్తారు, లేదంటే పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. ఈ 12 రోజుల్లోనే అన్ని కార్యక్రమాలు 2 రోజులకు 3 రోజులకి చేసేస్తారు. కొంతమంది హస్తికలు తీసి గంగలో కలిపేస్తారు. ఇక్కడ లంగర్ హౌస్ దగ్గర ఒక ఎల్లమ్మ తల్లి గుడి ఉందమ్మా, అక్కడ పోయి కలుపుతారు, సంగం అంటారు. కొంతమంది కాళేశ్వరం వెళ్తారు, ధర్మపురి వెళ్తారు, ఇలా గోదావరిలో కలుపుతారు కదమ్మా. ఈ 12 రోజుల లోపు చేయాల్సిన కార్యక్రమాలే పితృకర్మలు. తర్వాత నువ్వు అన్నట్టుగా అమ్మా ఆ 12 రోజుల కార్యకలాపాలు ఎక్కడైతే మిస్ అవుతాయో తర్వాత వచ్చే రోజులు మీరన్న ఈ యొక్క 15 రోజుల గడియలు, ఈ 18 నుంచి వచ్చే 2వ తారీఖు రోజు వరకు ఈ 16 రోజులు ఒక మాసానికి ఇచ్చిన గడువు తల్లి. మీరు అన్నట్టుగా ఏం చెయ్యాలి అని అంటే అమ్మ, ఒక మానవ శరీరం మొత్తం జీవితం కూటి కోసము కోట్లకి పరిగెత్తి గొడవపడి ఎన్నో అవమానాలు భరించి 3 పూటల భోజనం కదా, ఆ రుచి చూడడానికని ఎన్నో అవమానాలు భరిస్తాడు కదా. చనిపోయిన తర్వాత ఆ రుచి కూడా చూడలేడనే ఆ తెల్లన్నం పెడతారు పిండం.
దాని మీద నీళ్ళు ఇలా పోస్తారు. ఏం తీసుకెళ్ళావు? శరీరంలో ఉంటే రుచి చూడగలవు. శరీరమే లేని వాడికి పిండమే ప్రధానం. దాన్ని ఇచ్చిన వాడు బ్రహ్మాండ నాయకుడు. అండం పిండం బ్రహ్మాండం అంటే అండంలాగా నిన్ను పెట్టించి నీ యొక్క తల్లి గర్భంలోనే నేను ఉన్నానని రుజువు చేసిన వాడే బ్రహ్మాండాధిపతి. ఆయన గారు చెప్పింది కదా 3 లోకాలమ్మ. ఇప్పుడు శివుడికి మాత్రమే అంటాడు బ్రహ్మాండ నాయకుడు ఎవరు అంటే అమ్మ, ఒక్కొక్కరు వాళ్ళ కులదేవం అని అనుకుంటారు. అతల వితల సుతల మహాతల తలాతల పాతాల అనేటి 7 లోకాలు ఈ భూమి నుంచి కిందకు ఉన్నాయి. తర్వాత ఈ భూమి నుంచి పైకి ఉన్నాయి చూడండి, స్వర్గలోకం, తపోలోకం, యమలోకం, తర్వాత విష్ణులోకం, శివలోకం, ఇలా అన్ని లోకాలని ఏలుతున్నవాడు శివుడు కాబట్టి ఆయనకు వర్తిస్తుందని అంటారు. ఎందుకంటే ఏ శాస్త్ర గ్రంథాలైనా చూడండి శివుడి దగ్గరికి మాత్రమే ఆత్మలు వెళ్తాయని రాసి ఉన్నాయి. మీరు బాగానే ఉంచండి. ఆయన ప్రాణదాత. మీరు ఒక మహాయాగం చేయండి, శివుడి విగ్రహం లేని యాగం జరగదు అక్కడ. కొంతమంది చేస్తుండొచ్చేమో, చేయలేరు, కానీ అక్కడ నుంచి అప్రూవల్ పోయేది మాత్రం ప్రాణదాతకే కదా, ఆయననే. కాబట్టి ఏందమ్మా, ఆయన ఇచ్చుకున్న ఆజ్ఞలు నీవు ఏది పెట్టినా కూడా ఇష్టంగా పెట్టేదానికే విలువ. ఆ సమయం ఇవ్వాలి ఆయన ఇంట్లోకి రావడానికి. వాళ్ళకి ఇష్టమైన పదార్థాలన్నీ కూడా పెడతారు, ఉన్నవాళ్ళు పెడతారు, లేని వాళ్ళు తల్లి. బాగా ఆలోచించండి. పచ్చకూరలు తెలుసుగా మీకు, ఎన్ని పచ్చకూరలు ఈ రోజుల్లో మనం కొనుక్కుంటున్నాం అంటే అమ్మ, ఒక 4-5 అలా 12 నుంచి 16 ఆకుకూరలు గడ్డిలోనే దొరుకుతాయి. మనకు తెలియదు. ఊర్లలో చూడండి చాలా మంది తెప్పుకొస్తుంటారు, మన కొంచెం ఓల్డ్ ఉన్న వాళ్ళు. అవి మనం అనుకుంటాం ఈ ఊరికే ఉన్నాయి నానమ్మ అని తిడతాం కదా. అలాంటివి తెచ్చి పెట్టినా కూడా నీవు వాళ్ళ కోసం ఇచ్చే ఆ సమయం పరమాత్ముడు తీసుకున్న ఆజ్ఞ. పంచభక్ష పరమాన్నం నీవు పెట్టావు, ప్రేమలే లేకుండా ఆడ పెడితే వస్తాడా? తింటాడా తల్లి? కొంతమంది వాళ్ళకి కావాల్సిన మద్యాన్ని కూడా పెడతారు, మాంసాలను పెడతారు. అసలు అలా పెట్టచ్చు అని అంటే ఇష్టం. సిగరెట్ ప్యాకెట్స్, సిగరెట్ పెడతారు, అగ్గిపుల్ల కూడా పెడతారు అక్కడ. ఇంకొకతను ఉన్నాడు శ్మశాన వాటికలో కూర్చొని ఏడుస్తున్నాడు. ఒక 10 సంవత్సరాలు లేదు, మా స్నేహితుడు చనిపోయింది, అక్కడే కూర్చొని ఏడుస్తూ దాని మీద కూర్చొని రోజు తాగుతాడంట, రోజు అక్కడే కూర్చొని ఒక గ్లాస్ పోస్తూ ఉంటాడంట. ఆ ప్రేమని పరమాత్ముడు ఏం చేస్తాడంటే అమ్మ, నిజంగా ఉన్న దగ్గరికి వదిలిపెడతాడు ఆయన. మీరు అన్నట్టుగా ఎన్ని పెట్టేసేసి మనసులో ప్రేమ లేని దగ్గరికి ఆ ఆత్మ వచ్చి తినగలదా తల్లి? తినదు కదా. ఈ ఎక్కడైతే నిజంగా స్థితిగతులు కావాలో ఈ 15 రోజులు చేస్తేనే విలువ. ఇది మనం అంటే ఇప్పుడు ఏదైతే కార్యక్రమం చేస్తామో పెద్దలకి, ఇది వారి దాకా చేరిందని మనకేమైనా సంకేతాలు అందుతాయండి? మంచి ఆలోచన. అంతకు ముందుకు కాకి అరుస్తుంది మన శాస్త్ర గ్రంథాల్లో, మీరు గమనించండి. కాకి ఎందుకు అరుస్తుంది మీరు ఆలోచించండి. మిగతా పావురం అరవచ్చు కదా, ఇంటి ముందున్న కోడి అరవచ్చు కదా. ఒకానొకప్పుడు మహానీయుడు మహాముక్కంటి మహా యోగా నిద్రలో కూర్చున్నప్పుడు ఈ కాకి ఒకప్పుడు ఒక వంశాభివృద్ధిలో ఉన్న శరీరమే అనుకుందాం, వచ్చి ఏం అడుగుతుందంటే, అన్నిటికీ వాహనాలు ఉన్నాయి, అందరు దేవుళ్ళు వాహనాల్లాగా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు గరుడ ఉన్నది, మిగతా పక్షులు నెమలీలు ఉన్నాయి, అన్నిటినీ పెట్టేసుకున్నారు. కేవలం నేనేం చేశాను, నలుపుతూ ఉన్నందుక నన్ను ఇంతటి అవమానం చేస్తున్నారు, ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేరు, నేను ఇలా వెళ్ళినా నన్ను ఎక్కడ చూసినా విలువ రావట్లేదన్న క్రియా ప్రక్రియలో ఒక మహాయాగం చేసి తపస్సు చేసి శివుడిని మెప్పిస్తుంది. మెప్పిస్తే పరమాత్ముడు వచ్చి అడుగుతాడు, చెప్పండి విషయ వివరణ అని. అంటే నేను మీకు వాహనం కావాలి అని అడుగుతాడు. అలా ఎలా వాహనం కావడం, నాకు వాహనం ఉంది, ఒక స్థితిగతులని నేను చూస్తూనే ఉన్నాను కదా అని అంటే చాలా బాధపడి, వరం ఇస్తానన్నప్పుడు ఇవ్వకుండా పోకూడదు మహేశ్వర, మాటిచ్చారు అది అని అన్నప్పుడు తండ్రి కొంచెం అట్టహాసంగా నవ్వి, నీకు మాటిస్తా, నీకు దేనికి కావాలి అని అడుగుతాడు. అంటే మీరు గొప్పవాళ్ళు కదా, నేను మీకు వాహనం అయితే నేను గొప్పవాళ్ళని అవుతా ఎన్ని పక్షులకి అన్న కోరిక. అంతే కదా నీ కోరిక, అంటే నీకు విలువ రావాలనేది నీ ఆలోచన. నేను మానవ శరీరాన్ని ఇచ్చిన తర్వాత, వాళ్ళ జీవిత గమనాన్ని దాటిన తర్వాత, శరీరాన్ని వదిలిన తర్వాత మొట్టమొదట కనబడే వ్యక్తి నువ్వే. నీవు వాళ్ళతో చూడగలవు, వాళ్ళు ఏమి అనుకుంటున్నారో నాకు నీవు రాయబారాన్ని తీసుకురాగలవా అని అడుగుతారు. అని అంటే అప్పుడు పరమాత్ముడు చెప్పిన ఆ మాటని చాలా మెచ్చితే, పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ అది, శివుడి యొక్క బంధువు అది, శివుడికి విషయాన్ని అందించడానికి మధ్యలో ఉన్న ఒక వారధి కాకి. అయితే పితృకర్మలు చేశాం, ఒక 3 రోజులకు 10 రోజులకు శ్మశానాల్లో కానీ ఇంకెక్కడైనా పెడతాం కదమ్మా, కాకి మాత్రమే వచ్చి ముట్టుకుంటుంది కదా, కాకినే వర్ణిస్తాం. కానీ అక్కడ వేరే పక్షులు కూడా వచ్చి తింటాయి. కానీ కాకి అర్హత ఏముందంటే ఒక ఆత్మని చూడగలదు. అది పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞతోని, మిగతా పక్షులు చూడలేవు. ఆ ఆత్మను చూసి నీకు ఇష్టం ఉన్నదా లేదా, తినగలవా తినలేవా, ఇంకేమైనా బలమైన ఆలోచనలు ఉన్నాయా చెప్తే మేము పరమశివుడికి ఆజ్ఞిస్తామనంటే అప్పుడు నేరుగా వెళ్ళి శివుడి భుజాల మీద కూర్చుంటాయి కాకులు. మీరు గమనించండి ఆ శ్మశాన వాటికలో ఈసారి వెళ్ళినప్పుడు ఆయన చుట్టే జరుగుతుంటాయి, ఆయన నెత్తి మీదే ఉంటాయి అన్ని కాకులు. ఆయనకు చెప్తే ఆయన గారు చేయాల్సిన పనులు చేస్తారు. అంటే ఇక్కడ కాకిని వాడడానికి గల ముఖ్యమైన కారణం మన శాస్త్ర గ్రంథాలమ్మ. కొంతమంది ఒక మిత్రుడు ఏమన్నాడు, కొన్ని కులాల వారు మాంసాహారం పెడతారు, మరి బ్రాహ్మణ్స్ ఉన్నారు,
వాళ్ళు పిండి పదార్థాలు పెడతారు కదంటమ్మా, ఉమ్. కాకి వచ్చి పిండి పదార్థాలు కూడా తింటది. ఓన్లీ అన్నీ అక్కడ తింటది. పెట్టినది వెజ్ అవునండి. నాన్ వెజ్ అని ఉండదు, అది వచ్చి అవును. తినిపోవడం, తిన్నది అని అంటే ముడితే చాలు తృప్తి. అనుకుంటారు. ఆ, కొంతమంది కాకులు కనబడి కొంతమంది ఆవులకి తీసి పెడతారు, లేదా తీసుకెళ్ళిపోతారు. ఉమ్. వాళ్ళు ఏంటంటే ఆత్మ శాంతించలేదని పురోహితులను పిలిచి హోమాలో యాగాలో చేస్తారు కదా. ఉమ్. ఈ కాకి తృప్తి చెందిందా చెందలేదన్న తరుణం అమ్మ ఉమ్. ఇమ్మీడియట్లీ రిజల్ట్ ఇంట్లోనే కనబడుతుంది. అది వచ్చి ఆ అరుపుకి ఉమ్. ఎవరైనా మన ముఖ్యమైన వ్యక్తి చనిపోయాడు అని అంటే అమ్మ ఆ అరుపు కూడా కాకి వచ్చి ఏకదాటిగా అరుస్తుంటుంది. ఉమ్. ఎందుకు అని గమనిస్తారు. ఇప్పుడంటే కాకులు తగ్గాయి కానీ ఇప్పుడు కూడా వచ్చి అరుస్తాయి కొన్ని ఏరియాలు. అవును, అపార్ట్మెంట్స్ ఊళ్ళల్లో ఉన్నా కూడా కొన్ని ఇండివిజువల్ ఉన్నా కూడా చోట్ల ఎక్కడో ఒక చూస్తాం. దగ్గర కనబడతాయి. అవును. దాని హింట్ ఏంటంటమ్మా, ఒక ఆజ్ఞ మనకు కావాల్సిన వ్యక్తి పోయినాడని, ఉమ్. ఒకవేళ పోతే ఆయన తృప్తి ఇంకా చెందలేడు అనేది. ఉమ్. మేము మా కుటుంబంలో జరిగిన విషయం ఏంటంటమ్మా, ఉమ్. అక్కడ ఇలా పెట్టినప్పుడు 1 hour 2 hours అయింది, తీసుకుంటలేరు, తినట్లేరు అసలు. మ్మ్. ఒక్క కాకి కూడా రావట్లేదు. ఆహా. చాలా సమయం తర్వాత 1.5 2 hours తర్వాత అమ్మ ఇక అందరూ మొక్కుతారు, ఏడుస్తారు కదా, ఎందుకు అలా అయింది, ఎందుకని నువ్వు ఉమ్. తృప్తి పడు అలా ఇలా అని అంటే అమ్మ ఉమ్. 2 వచ్చేసి అక్కడే నిలబడ్డాయి, ఆ. తినట్లేదు, దాని చుట్టే తిరుగుతున్నాయి ఇసరాకు చుట్టూ. ఉమ్. అంటే ఆవిడ గారి యొక్క ఆలోచన ఏమున్నది అని చెప్పి పెద్దలు అంటే, ఉమ్. భర్త అంటే చాలా ఇష్టం, ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా, ఉమ్. ఆయనను వదిలిపెట్టి పోలేక ఇట్లే ఉమ్. తిరుగుతుంది అది ఇది అని అన్న తర్వాత లాస్ట్కు దాన్ని తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ తీసుకెళ్ళి ఆవుకే పెట్టారు కానీ అది తినలేదు. అంటే తీసుకోలేదు. ఆవిడ చిన్న వయసులో దానికి చనిపోయింది. అంటే అంటే ఇద్దరు కలిసి ఉండాలన్న కోరిక. Right. ఆ 2 వచ్చి తిరుగుతున్నాయి కదా తల్లి అక్కడ. అవును. ఒకటి వచ్చి తినేసి వెళ్ళాలి సహజంగా అయితే. అవును. ఈ 2 కాకులు అక్కడే తిరుగుతున్నాయి వచ్చి. అంటే అక్కడే వచ్చి ఒకదానికి ఒకటి ఇట్లా మాటలు ఏదో మాట్లాడినట్టు ఇట్లా దాని తరుణాన్ని చూపిస్తున్నాయి. ఉమ్. చూసే వాళ్ళు ఇక్కడ ఎంత బాధపడుతుంటారు. అంటే Hmm. ఇద్దరు కలిసి ఉండాలి, చిన్న చిన్న పిల్లలే ఉన్నారు, ఉమ్. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఆయన సడన్ గా అలా అవుతాడు, ఈయనకి ఏమవుతుందో అన్న బాధ, ఉమ్. పోలేకపోతుంది అని ఇట్లా పెద్దవాళ్ళు అంటూ ఉన్న ఆ తరుణం. ఉమ్. దాంట్లో మీనింగ్ అలా చూడాలి మనం. ఉమ్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇట్లా పెట్టగానే కాకిలు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాయి. ఆ, అంటే అంటే వాళ్ళు ఇందులో అన్ని విధాలుగా చాలా చూసినట్టు. వివిధ రకాలుగా ఉంటాయండి. చాలా ఇప్పుడు మీరు రకాలు చెప్పినట్లుగా పెద్దలకు పెట్టగానే వెంటనే కాకి వచ్చి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోతుంది. దానికి సంకేతం ఏంటి? దాని సంకేతం ఏంటంటే అమ్మ వాళ్ళు తృప్తిగా జీవితాన్ని చూశారు అని అర్థం. ఆ. వాళ్ళకి మిగతా కోరికలు ఏవి లేవి అని అర్థం. ఉమ్. చాలా మంది ఏంటంటమ్మా Hmm. 60-70 సంవత్సరాలు పైన చనిపోయిన వాళ్ళకే ఇలా జరుగుతుంది. ఈ ఉమ్. యుక్త వయసులో ఉన్న విషయాలకు వస్తే ఈ ఉమ్. క్షణిక నిర్ణయాలు తీసుకొని చనిపోయిన వాళ్ళు, మద్యం మత్తులో ఉండి చనిపోయిన వాళ్ళు, ఉమ్. 45-50 సంవత్సరాలు బాధ్యతలు ఉండి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదమ్మా. ఉమ్. వీళ్ళందరూ ఏదో జరిగింది ఆ నిజాన్ని చెప్పడానికి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఉమ్. కొంతమంది మోసపోతారు. ఇందాక మనం 10 లక్షల గురించి డబ్బుల గురించి అనుకుంది కూడా అదే. ఉమ్. అలా ఆ విషయం నిజంగా చెప్పలేని తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు. ఉమ్. అలాంటి విషయ వివరణలు తెలుసుకోవడానికి హింట్ ఇది. ఒకప్పుడు ఈ బ్రాహ్మణ్స్ కానీ ఒకప్పుడు ఒక వ్యక్తి ఉమ్. శ్మశానం దాకా వచ్చేవాడు, ఉమ్. ఇప్పుడు రావట్లేడు. ఒకప్పుడు శ్మశాన వాటిక లేదు కదమ్మా, ఒకప్పుడు అంతా ఆ. పంట పొలాలలోనే పెట్టుకునేవాళ్ళు. అక్కడే. అక్కడి వరకు వచ్చి వాళ్ళు జరిగేటన్నీ ఆయన చూసి వివరణ ఇచ్చి అమ్మ ఈ విధంగా చేసుకోండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఎవరైతే ఈ కొట్టుకుంటూ వెళ్తున్నారో అమ్మ బ్యాండ్, ఉమ్. వాళ్ళే చెప్పేస్తున్నారు 10 రోజులు ఎప్పుడు చేయాలి. ఉమ్. అలా అది. కాదమ్మా, మీరన్న ఆ కాకిలో సారాంశం పరమాత్ముడితో ముడిపడి ఉంది. అది ఉమ్. అందుకనే కాకి ఖచ్చితంగా ముట్టాలి. ఖచ్చితంగా ప్రయారిటీ. ఒకవేళ చాలా సేపటికి ఇంకా రాలేదనుకోండి, ఎంత చెప్పినా అంటే ఎంత ఎదురు చూసినా పదార్థాలు ఏవి కాకి ఆ. ముట్టలేదనుకోండి, దానికి మళ్ళీ ఒక సంకేతం రోజు మీరు ఏమిటి? అనుకున్నట్టుగా ఈ 15 రోజుల తిథులకే రావాల్సిందే. ఎందుకంటే అమ్మ 11వ రోజు వాళ్ళు నిర్ణయించి పెడతారు. ఉమ్. అది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే చేసుకోవడానికి రాదు. ఉమ్. ఆ రోజుకైతే తీసుకెళ్లి ఆవుకు కానీ ఇంకెవరికైనా పెట్టేస్తారు పుణ్యానికైనా. ఉమ్. మరొక సమయం ఇస్తారు కదా. ఉమ్. మీరన్న ఆ మంచి ప్రశ్న ఏంటంటే ఎవరు రాకుండా తృప్తి పడకుండా పోతే ఎలా అన్న పరిస్థితే ఉమ్. అప్పట్లో ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చొని ఉమ్. నిర్ణయం తీసుకున్న ఈ 15 రోజులే ముఖ్యమైనవి. ఒకవేళ ఈ 15 రోజుల్లో ఎవరైనా ఇలా పెట్టారనుకోండి, ఆ ఉమ్. పదార్థాలు కాకి ముట్టుకోకపోతే ఇప్పుడు ఆ ముట్టుకోకపోవడం అనేది ఉండదు. ఇంకా మనం నిజంగా ఉంటుందా? నేను చెప్పింది మొదట ఖచ్చితంగా? ప్రేమతో ఉంటే నిజంగా ముట్టుకోదు. మనం మేము ఒక అంతే విషయం ఏం ఇక. చెప్తా అంటే ఒక ఆత్మ ఉన్నది అనుకుందాం, ఉమ్. అది సుమారు 1500 సంవత్సరాల క్రితం చనిపోయి కూడా తిరుగుతూ ఉండవచ్చు. ఉమ్. ఇప్పుడు దాన్ని కనిపెట్టేవాడు కావాలి అంటున్నాను, దానితో మాట్లాడేవాడు కావాలంటున్నాను, దాంతో మ్మ్. కరెక్ట్గా సమాధానం చెప్పి ఏం కావాలని తెలుసుకునేవాడు కావాలంటున్నాను. ఉమ్. దానికి ఏం కావాలో చెప్తే అది పెట్టేస్తే వెళ్ళిపోతుంది. ఉమ్. అలా తెలుసుకొని చేయడమే చాలా ముఖ్యమైనది. ఇప్పుడు చాలా మంది వచ్చి పంచాంగం చూసి చెప్తారు కదమ్మా, అవును. ఏం జరుగుతుందో అని చెప్పుకోవడం కంటే ముఖ్యంగా మేము ఏం చేయాలో అని తెలుసుకోవాలి తల్లి. నాకు 10 లక్షలు వచ్చేడుతుందా రాలేదా అని ఇవే అడుగుతారు కానీ ఉమ్. మేము ఏం చేస్తే బాగుంటామో అని అడగరు చాలా మంది. అడగాలి. అలా అడిగితే ఆయన నిర్ణయం చెప్పి వెళ్తాడు కదా. ఉమ్. అమ్మ మీరు ఏదో ఉన్నట్టుంది, అమ్మాయి పెళ్ళికి ఏదో ఆగినట్టుంది, లేదంటే మ్మ్. అల్లుడు విషయంలో ఏదో ఆగినట్టుంది, గర్భానికి సంబంధించింది ఏదో ఆగినట్టుంది, ఉమ్. పంట పొలానికి సంబంధించింది, ఇంటి కాగితాలకు సంబంధించింది ఏదో ఉన్నదని ఆయన చెప్పగలుగుతాడు. అది ఉమ్. చెప్పడమే ధర్మశాస్త్రం అమ్మ. ఇప్పట్లో అలా చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును. ఇప్పుడు మీరు అన్న కాకి విషయమే అది తినకపోతే ఏంది అని అంటే అమ్మ ఉమ్. తృప్తి చెందలేదని ఆలోచించాలి. ఈ ఉమ్. రోజుల్లో ఎన్ని కాకులు వచ్చి తింటున్నాయి చూడండి. అవును. ఈ ఇగో మా- అపార్ట్మెంట్ కల్చర్ లో అపార్ట్మెంట్ కల్చర్లో కాకిలు వస్తున్నాయా? కష్టం. కాకిలే లేవు, ఉమ్. ఇప్పుడు రావు కూడా అవి. ఉమ్. వాళ్ళు ఇంకోటి ఏంటంటమ్మా శ్మశాన వాటికలో
వెళ్ళి లేదా ఒక ఎడారి అంటే ఒక మన ఈ చెరువు లేదా ఇక్కడ దాని ఒక ఏమంటారంటే ఒడ్డు దగ్గర పెడతారు. ఇప్పుడు గంగా ఉంటుంది, ఆ నీళ్లు అన్నీ ఉన్న దగ్గర పెడితే దాని యొక్క సమర్పణ ఆ చెట్ల సముదాయంలో పక్షులు ఉంటాయి కాబట్టి వచ్చి తీసుకుంటాయి. ఎక్కడో నువ్వు 20 అంతస్తుల మేడలు కడితే మరి ఎందుకు 20 అంతస్తులు కాకి పైకి వెళ్ళదు. ఇప్పుడున్న కల్చర్లో అది ఇంకా అవకాశం లేదు కదా స్వామి. మనం చేసుకుంది కదా తల్లి. కల్చర్ని పరమాత్ముడు ఏం చేశాడంటే పూరి గుడిసెలో తాటాకులు మట్టలతో పెట్టుకుంటే భూమండలంలో భూకంపం రాదు. భగవద్గీతలో రాసింది ఇది, మీరు గమనించండి. ఈ భూకంపాలన్నీ ఎవరు తెస్తున్నారు? మరి నీవు కట్టిందే కదా ఇదంతా. మరి ఒకప్పుడు భూకంపాలు ఎందుకు రాలేవు 100 సంవత్సరాల క్రితం? మరి వచ్చినా కూడా మానవుడికి ప్రాణ నష్టం జరగలేదు, ఎందుకంటే మీద పడితే ఆ తాటి మట్టలు పడతాయి అంతే. ఇక్కడ నీళ్ళల్లో మునిగి భూమిలో మునిగి చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు, శిథిలాల కింద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే పరమాత్ముడి ఆజ్ఞలో ఏ రోజు పొరపాటు కాలేదని అర్థం. సో ఏదైనా మనం చేసేది మనం చేసిందే కదా తల్లి. చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. నమస్కారం.